మేషరాశి 2024 ఆగస్టు నెలలో ఉద్యోగ ఫలితాలు. ఉద్యోగ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రథమార్ధంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఎంత కష్టపడినప్పటికీ సరైన ఫలితం కానీ, గుర్తింపు కానీ లేకపోవటం వలన నిరాశకు లోనవుతారు. ద్వితీయార్ధంలో పరిస్థితులు మారతాయి. సూర్యుని గోచారం 5వ ఇంటిలో ఉండటం వలన సృజనాత్మకత, నాయకత్వం మరియు గుర్తింపు పొందే అవకాశాలకు దారితీస్తుంది. కానీ అతి విశ్వాసం మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. అలాగే నాకే అన్నీ తెలుసు అనే అహంభావాన్ని వీడనాడాలి. దాని కారణంగా ఆత్మీయులకు దూరమయ్యే అవకాశముంటుంది. అలాగే ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు ఏర్పడే అవకాశముంటుంది. అంతేకాకుండా మీరు చెప్పాలనుకున్నవి, చేయాలనుకున్న వాటిలో స్పష్టత ఉండటం మంచిది. మీరు చెప్పే విషయం లేదా చేసే పనిలో స్పష్టత లేకుంటే ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశముంటుంది. అలాగే ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. తప్పుడు సమాచారం కారణంగా ఇబ్బంది పడే అవకాశముంటుంది. అంతేకాకుండా ఈ నెలలో మీ ఉత్సాహాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మేషరాశి 2024 ఆగస్టు నెలలో ఆర్థిక స్థితి ఫలితాలు. ఆర్థికంగా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్ధంలో ఇల్లు లేదా వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విలాసాల కొరకు కూడా ఈ నెలలో అధికంగా డబ్బు ఖర్చు చేసే అవకాశముంటుంది. గొప్పలకు పోయి అనవసరమైన వాటిని కొనటం లేదా నష్టపోయే వాటిపై పెట్టుబడులు పెట్టడం చేస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి. మేషరాశి 2024 ఆగస్టు నెలలో కుటుంబ ఫలితాలు. మీ రాశి వారికి కుటుంబ కారకుడైన శుక్రుడు అనుకూలంగా లేకపోవటం వలన ఈ నెలలో మీ కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలతో సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. అంతేకాకుండా ఈ గోచారం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపార్థాలు మరియు విభేదాలు కలిగే అవకాశముంటుంది. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని ఓర్పు మరియు సహనంతో వ్యవహరించడం ముఖ్యం. మేషరాశి 2024 ఆగస్టు నెలలో ఆరోగ్య ఫలితాలు. ప్రథమార్ధంలో సూర్య గోచారం అనుకూలంగా లేకపోవటం వలన అజీర్తి, తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. అంతేకాకుండా కుజుడి గోచారం వలన అతి ఉత్సాహం మరియు అలసట కలిగే అవకాశం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించడం మంచిది. మేషరాశి 2024 ఆగస్టు నెలలో వ్యాపార ఫలితాలు. వ్యాపారస్తులకు ఈ నెలలో సాధారణ సమయం ఉంటుంది. కొత్త భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలమైన సమయం కాదు. ప్రధాన పెట్టుబడుల ప్రణాళికలను వచ్చే నెలకు వాయిదా వేయడం మంచిది. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి గురయ్యి వ్యాపారానికి సంబంధించి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. వాటి కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది. మేషరాశి 2024 ఆగస్టు నెలలో చదువు ఫలితాలు. బుధుని గోచారం విద్యార్థులకు కొన్ని సవాళ్లను తెచ్చిపెట్టవచ్చు. ఏకాగ్రత లోపం మరియు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు. ఓర్పుతో చదవడం మరియు అవసరమైతే ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం మంచిది. అంతేకాకుండా అతి విశ్వాసం మరియు అహంకారం పెరగకుండా జాగ్రత్త వహించాలి. ద్వితీయార్ధంలో కొంత అనుకూలంగా ఉంటుంది. పరిహారాలు. సూర్య గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగించుకోవటానికి ఆదిత్య హృదయం పఠించడం, సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదివారాలలో ఉపవాసం ఉండటం మంచిది. బుధ గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవటానికి ఈ నెలలో విష్ణు సహస్ర నామం పఠించడం, బుధవారాలలో ఉపవాసం ఉండటం మరియు పచ్చ రంగు వస్తువులను దానం చేయడం శుభప్రదం. శుక్రుని నీచ స్థానంలో గోచారం కారణంగా శుక్రుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి లక్ష్మీదేవిని పూజించడం, శుక్రవారాలలో ఉపవాసం ఉండటం మరియు తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది. కుజ గోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, మంగళవారాలలో ఉపవాసం ఉండటం మరియు ఎర్రని వస్తువులను దానం చేయడం మంచిది. గమనిక ఇక్కడ ఇచ్చిన పరిహారాల్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీ శక్తి మేరకు ఇచ్చిన వాటిలో ఏ పరిహారాన్ని అయినా పాటించవచ్చు.